guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించారు. ఇక ముందుగా నిఖిల్ దగ్గరికి వచ్చి, నిఖిల్ ఏంటయ్యా నీ నామినేషన్ తీసుకునే పాయింట్ చాలా సిల్లీ రీజన్ తో చెప్పావు టేస్టీ తేజ అని. ఆల్రెడీ నేను తేజకు పనిష్మెంట్ వేశాను, అయినా మళ్ళీ అదే రీజన్ తో నామినేషన్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే నిఖిల్ దానికి చెప్పాడు, అది నాకు కొంచెం తప్పుగా అనిపించింది సార్, అందుకే నేను నామినేషన్ చేశాను అంటే అదేంటి అక్కడ యష్మి తప్పు కూడా ఉంది కదా, మరి నువ్వు యష్మిని కూడా నామినేషన్ చెయ్యాలి కదా అని అడిగేసరికి నిఖిల్ ఆల్రెడీ అప్పటికే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు సార్, ఓన్లీ ఒకళ్ళని మాత్రమే నామినేషన్ చెయ్యాలని, లేకపోతే నేను యష్మిని కూడా నామినేషన్ చేసేవాడిని అంటే అది మీ అమ్మగారు హౌస్లోకి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని చెప్తున్నావా లేకపోతే ముందే చెప్పావా అంటే లేదు సార్, నేనైతే నా మనసులో అదే అనిపించింది, బట్ ఏంటంటే బిగ్ బాస్ ఒకళ్ళనే నామినేషన్ చేయమన్నాడు కాబట్టి నేను టేస్టీ తేజని నామినేషన్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. సరే అది వదిలేసే కానీ మరి మీ అమ్మగారు వచ్చారు కదా ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్, చిన్నప్పటి నుండి కష్టపడ్డ ఆ కష్టాలన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో మా అమ్మ అడుగు పెట్టిన తర్వాత మర్చిపోయాను అంటే మంచిగా నీకు మీ అమ్మగారు హింట్ ఇచ్చినట్టున్నారు కదా అంటే అవును సార్, నా గేమ్ బాగుంటుంది కానీ కొంచెం ఎవరైతే నా ఫ్రెండ్స్ అనుకున్నానో వాళ్ళకి దూరంగా ఉండమన్నారంటే మరి అందుకే నా యష్మికి దూరంగా ఉంటున్నావు అంటే అమ్మ ఏది చెప్పినా మన గురించే కదా సార్ అంటే సరే మరి నీ ఆట ఎలా ఉండబోతుంది అని అడిగితే నిఖిల్తో ఆట సింహంతో వేట రెండు ఒకలాగే ఉంటాయి సార్, ఇంకా 5 వారాలే కదా ఉన్నాయి, ఈ 5 వారాల్లో నేనేంటో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అంటూ హోస్ట్ నాగార్జునకి తెలియజేశారు నిఖిల్. అయితే నిఖిల్ని హోస్ట్ నాగార్జున సరే నిఖిల్ ఏదేమైనా సరే నీ స్ట్రాటజీ అయ్యి మారతాయంటే ఇంకంతకన్నా ఇంకేముంది అంటూ మెచ్చుకున్నారు. మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు నిఖిల్ పై మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.